మయంపరుచుకున్నాం నాయన. చెప్పబోయే వాక్యం బిడ్డలకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు మార్చమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును మీ దూతైన నా అవసరమునకు ఉపచరించువాడునైన ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుట ఆగత్యమని అనుకుంటుని. అతడు రోగి అయి ఆయను మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరినీ చూడ మిగులు ఆపేక్షించు గలవాడై విచారపడుచుండెను. చదువుదాం. హల్లెలూయా. చాలు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఒక బాధ్యత కలిగిన సేవకుడు మనకు కనపడుతూ ఉన్నాడు. అతని పేరు ఏం పేరు అంటే ఎపఫ్రోదీత్ అంట. ఏం పేరు చెప్పండి? ఎపఫ్రోదీత్. ఈ దైవజనుడు సేవ విషయంలో భారం కలిగిన వాడు, సంఘం విషయంలో బాధ్యత కలిగిన వాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో అతడు అనారోగ్యంతో ఉన్నాడంట. ఎలా ఉన్నాడు చెప్పండి? అతడు అనారోగ్యంతో ఉన్నాడంట. అనారోగ్యంతో ఉన్నా కానీ అతని మనసు ఎలా ఉందంటే అక్కడ ఏమని రాయబడిందంటే అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు ఆపేక్షించగలవాడై విచారపడుచున్నాడంట. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము సేవ విషయంలో కావచ్చు, ఒక విశ్వాసి అయినా ఒక సేవకుడైనా ఎవరైనా కావచ్చు, దేవుని విషయంలో ఎలా ఉండాలంటే ఒక బాధ్యత కలిగి ఉండాలా. ఎలా ఉండాలి చెప్పండి? ఒక బాధ్యత కలిగి ఉండాలా. వీరు ఎవరిని చూసి సేవ చేస్తున్నారంటే మనుషులను చూసి సేవ చేయట్లా, ఏ ఘనత కొరకు సేవ చేయట్లా. యేసు ప్రభుని వెంబడిస్తే ఇంకా శ్రమలు ఎక్కువ అవుతాయి అని తెలుసు, ఇంకా శోధనలు వస్తాయని తెలుసు, ఇబ్బంది అని తెలుసు. కానీ వీరు యేసు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నా చేతికి ఒక పని అప్పచెప్పాడు, ఆ పని నేను నమ్మకంగా చేయాలి అని ఆ బాధ్యత ప్రకారం ఎపఫ్రోదీతు నడుచుకుంటా ఉన్నాడు. మనకు అనారోగ్యం వస్తే మందిరానికి వస్తామా చెప్పండి? రా. ఈ వారం నాకు అనారోగ్యం బాగలేదులే, సంథింగ్ అనారోగ్యం ఏదైనా కానీ ఈ వారం బాగోతే ఏమైంది, వచ్చే వారం వెళ్ళొచ్చులే అనే మనస్సు ఉంటుంది. కానీ నాగటి మీద చెయ్యి వేసి, ఒకసారి నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగి చూడువాడు నా పాత్రుడు కానే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో, దేవుని అడే నాగటి విషయంలో మనం చెయ్యి వేసాం. మనము పొరపాటును కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా దేవుణ్ణి మనం వదిలిపెట్టకూడదు. ఈ సేవకుడిని చూసి నేను చాలా ఆశ్చర్యపోయా. ఇలా సేవ చేయాల నిజం. మనిషికి శ్రమలు వచ్చినప్పుడు ఆ మనిషి దేవుళ్ళు రావడం చాలా కష్టం. చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు, చుట్టూ ఉన్న ప్రభావాలు కావచ్చు, ఆ మనిషిని గలిబిలి చేస్తూ ఉంటాయి. అయినప్పటికీ వారు దేవుని బిడ్డలారా అన్నిటినీ దిగమింగుకొని ఎంత శ్రమ అయినా ఎంత కష్టమైనా కానీ దేవుని వైపు చూస్తా ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మన మీద దృష్టి పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఒక విశ్వాసి కావచ్చు, రక్షణ పొందావు, బాప్తిస్మం పొందావు, అనారోగ్యం వచ్చిన మందిరాన్ని వదిలిపెట్టొద్దు, కష్టం వచ్చిన మందిరాన్ని వదిలిపెట్టొద్దు, ఎంత భయంకరమైన శోధన వచ్చిన మందిరాన్ని
అసలుకి వదిలిపెట్టవద్దు. యేసు ప్రభు కంటే ఎక్కువ శ్రమలు అనుభవించామా చెప్పండి? యేసు ప్రభు ఆయన తగ్గించుకున్నాడంటే ఏం చేశాడు చెప్పండి? యేసు ప్రభు దేవుడై ఉండి మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన్ని తగ్గించుకున్నాడు. తగ్గించుకొని దాసుని స్వరూపం అంట. ఏ స్వరూపం? దాసుని స్వరూపం అంటే బానిస స్వరూపం. బానిస ఆ స్వరూపాన్ని ధరించుకొని మన కొరకు అవమానాలు పొందాడు, నిందలు పొందాడు, అపహసించబడ్డాడు, సిలువేయబడ్డాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టకపోతే మనం నరకానికి వెళ్తాం, మనం మారం. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఎంత భారమైనా భరించాడు. అవునా కదా? మనం అనుకుంటాం మంచోడి మేలు చేసినా కానీ ఉపయోగకరంగా ఉంటుంది, ఈడు చెడ్డోడు, ఈడికి చేసి ఏం ఉపయోగం? అవునా కదా? దండగా అని అనుకుంటాం అనుకోమా? మన కడుపుని పిల్లలు ఉన్నారు కదా, మన పుట్టిన పిల్లలు ఉన్నారు కదా, కొన్నిసార్లు మనం కూడా అంతే. ఏం చేస్తాం? ఈడు మంచివాడు, చెప్పిన మాట వింటాడు. ఈడు అసలు చెప్పిన మాటే ఏంటయ్యా, ఈడు డబ్బులు ఇవ్వడం దండగా, ఈయన ప్రేమించడం దండగా అని అంటాం మనం. చిన్న చిన్న మనిషి చిన్న చిన్న పొరపాట్లు చేస్తేనే మనం ఏదైనా సహాయం చేయటానికైనా ఏదైనా మంచి పని చేయటానికైనా వెనక తగ్గుతాం. కానీ మనలో ఏ మంచి ఉందని? అవునా కాదు? మంచి ఉందా? ఏమన్నా ఉందా? ఏ మంచి లేదు. పాపులు, నీచులు, అబద్ధికులు, దొంగలు అయినప్పటికీ యేసయ్య మనల్ని ప్రేమించి ఏం చేశాడు చెప్పండి? ప్రాణం పెట్టి మనకి తన స్వరూపాన్ని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేశాడు? ఎప్పుడైనా సరే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మొదటగా యేసు ప్రభు త్యాగాన్ని మీరు మర్చిపోవద్దు. యేసయ్య త్యాగాన్ని నువ్వు మర్చిపోవద్దు. మందిరానికి వచ్చినా యేసయ్య కొరకే రండి. మీరు ప్రార్థన చేసినా నా తండ్రి అయిన యేసయ్యకి నేను చేస్తున్నాను మీరు అనుకోండి. కన్నీరు గార్చినా నా తండ్రి నా ప్రార్థన వింటాడు, నా బాధను వింటాడు అనే ఉద్దేశం కలిగే మీరు ఉండండి. మీరు ఏ పని చేసినా దేవుని బిడ్డలారా యేసు ప్రభు కొరకే చేయండి. యేసు ప్రభు శిష్యులు కావచ్చు, వారు ఏ ధనాన్ని ఆశించి చేయలేదు, ఏ పొగడ్తలు కోరుకోలేదు. వారు దేని కూడా ఆశించలేదు. ఇంకా వారికి ఏమైతుందో అవన్నీ పంచిపెట్టారు. వారు యేసు ప్రభు కొరకు సేవ చేశారు. యేసు ప్రభు ఎట్టయితే త్యాగం అయిపోయాడో వాళ్ళు కూడా ఏం చేశారు తెలుసా? త్యాగం అయిపోయాడు. వారు కూడా త్యాగం అయిపోయారు. మనకు భక్తులు ఉన్నారు ముందు, వారి ప్రకారము మనం నడుచుకోవాలి. ఈ ఎపఫ్రోదీతు అనారోగ్యంతో ఉన్నాడంట. ఎలా ఉన్నాడు చెప్పండి? అనారోగ్యంతో ఉన్నాడంట. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:30 అక్కడ ఏమని రాయబడిందంటే, అతడు తన ప్రాణమును లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. వినండి, ఈ వ్యక్తికి ఎలాంటి అనారోగ్యం వచ్చిందంటే ప్రాణం పోయేంత అనారోగ్యం వచ్చింది. ప్రాణం పోయేంత అనారోగ్యం వచ్చింది. అతడంటే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదండి. ఏం చేయలేదు చెప్పండి? అనారోగ్యం వచ్చిందిలే, ఏం సేవ చేద్దాంలే అని ఊరకుండలేదు, కానీ రెస్ట్ తీసుకోలేదు. కానీ ఈరోజు నేను సువార్త ప్రకటించకపోతే అనేకులు నరకానికి వెళ్తారేమో, నా సంఘం ఏమైపోద్దేమో, దేవుని సంఘంలో చేర్చబడ్డ బిడ్డల పరిస్థితి ఏమైపోద్దేమో అని ఇతనంట తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదంట. ఈ సాక్ష్యం ఎవరు చెప్తున్నారు చెప్పండి? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. హల్లెలూయా. అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. ఇలాంటి వారి పేర్లు కదా జీవ గ్రంథాలు రాయబడేది. అవునా కదా? పౌలు అంటాడు, నా మట్టుకు నేను బ్రతుకుంటే క్రీస్తే, చావైతే నాకింకా లాభం. ఆ మాట అనటానికి మనకెంత ధైర్యం ఉండాలి ఇప్పుడు దేవుని బిడ్డలారా? అవునా కదా? ధైర్యం ఉండాలే లేదా? నా మట్టుకు నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే అది లాభం అనుకున్నాడంట పౌలు. ఈ పౌలును చూసి
తన సహోదరుడైన ఎపఫ్రోదీతు తన ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టలేదు. ప్రభు పని నిమిత్తం నాకు ఎలాంటి అనారోగ్యం వచ్చినా, నేను ఏ స్థితిలో ఉన్నా, ప్రాణం పోయేంత వరకు నేను దేవుని పని చెయ్యాలి. ఈ అంత దినాల్లో దేవుడు ఇలాంటి వారిని కోరుకుంటా ఉన్నారు. ఎలాంటి వారిని కోరుకున్నాడో తెలుసా? నీ ప్రాణమును కూడా నువ్వు లక్ష్య పెట్టకుండా, నీ ప్రాణం మీద మనసు పెట్టకుండా, ఆయన కొరకు ఎదురు చూసేవారిని, ఆయన కొరకు బ్రతికేవారిని, ఆయన కొరకు జీవించేవారిని యేసయ్య చూస్తా ఉన్నాడు. కాబట్టి మనం మంచి సాక్ష్యం కలిగి ఉందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఎలాంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, వ్యతిరేకంగా ఉన్నా, ఏ విధంగా ఉన్నా కానీ దేవుని మాత్రం మనమైతే వదిలిపెట్టదు. కాబట్టి ఈ సేవకుడిని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. ప్రాణం కూడా లెక్క చేయలేదంటే ఈ వ్యక్తి ఎంత సాక్ష్యం కలిగి బ్రతికాడు, ఎంత మంచి జీవితాన్ని కలిగి బ్రతికాడు ఈ వ్యక్తి. ఈరోజు మనం అదే మనసు కలిగి ఉండాలి. ఏ మనసు చెప్పండి? మనమైతే బ్రతుకుట క్రీస్తే, ఏ ఆదివారం మందిరానికి మిస్ అవ్వద్దు, ఎప్పుడు ప్రార్థన పెట్టినా నువ్వు మిస్ అవ్వద్దు, నీ ఇంట్లో ఫంక్షన్ అయినాగా నువ్వు ప్రార్థన మానుకోవద్దు, నీ ఇంట్లో శుభకార్యం కావచ్చు, ఏ కార్యమైనా నువ్వు మానుకోవద్దు. దేవుని తర్వాతే ఏ కార్యమైనా. హల్లెలూయా. నువ్వు దేవుని పని చేయి, దేవుడు నీ పని చేస్తాడు. హల్లెలూయా. యెహోవా ఈరే, ఆయనే చెప్పండి, ఆయనే చూచుకొనును. యెహోవా ఈరే అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? ఆయనే దేవుడికి అప్పు చెప్పండి. ఏ పనైనా ప్రార్థనలు మానుకోవద్దు, ప్రార్థన చేయటం మానొద్దు, వాక్య ధ్యానం చేయటము మానొద్దు. క్రీస్తు మనస్సు కలిగి ఉన్నాం మనం. ఎవరి మనసు చెప్పండి? యేసయ్య మనసు కలిగి ఉన్నాం. యేసయ్య మన కొరకు త్యాగం అయిపోయాడు. మనం కూడా యేసయ్య మన నుంచి ఏం ఆశించట్లా, మన ప్రాణం ఆశించట్లా, మన దగ్గర ఉన్న డబ్బును ఆశించట్లా, యేసు ప్రభు నీ దగ్గర నుంచి ఏం ఆశించట్లా. ఆయన కోరుకునేది ఏంటిదో తెలుసా? కృతజ్ఞత కలిగి పరిశుద్ధంగా బ్రతకమని. హల్లెలూయా. ఎందుకు? మన కొరకు మనం పొరపాట్లు చేసి చనిపోతే నరకం మన కొరకు ఎదురు చూస్తూ ఉంది, పాతాళం, అగ్నిగుండం మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆ అగ్నిగుండంలో వేస్తే అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాల వరకు దానికి రెస్ట్ లేదు. వర్షాకాలానికి 4 నెలలు అయితే రెస్ట్ ఉంటుంది, చలికాలం 4 నెలలే, ఎండాకాలము, ఈ ఎండాకాలం బాగా ఎండలు ఎక్కువైపోయినాయి అనుకోండి, ఈ ఎండకు మేము తట్టుకోలేకపోతున్నాం, ఎండాకాలం పోతే బాగుండేది అని అనుకుంటామా? అనుకోమా? ఎందుకు? 2 నెలలకైనా 3 నెలలకైనా 4 నెలలకైనా ఎండాకాలం పని అయిపోయింది. తర్వాత చలికాలం వచ్చింది, వర్షాకాలం వచ్చింది. కరెంటు పోయింది అనుకోండి, ఇంట్లో బాగా చెమటలు పోస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, వర్షం పడుతూ ఉంది, దోమలు కొడుతూ ఉన్నాయి. ఆశ, ఏం ఆశ? 2 గంటలకైనా కరెంట్ వచ్చిందిలే, వాన తగ్గిన తర్వాత అయినా కరెంట్ వచ్చిందిలే, ఎప్పుడైనా కూలర్ తిరిగిద్దిలే, ఎప్పుడైనా ఫ్యాన్ తిరిగిద్దిలే అని ఒక ఎదురు చూపు ఉంటుంది. అవునా కదా? ఉపవాసం ఉంటాం 2 రోజులు, బాగా ఆకలి అవుతూ ఉంటుంది, టైంకి వెళ్ళి చూస్తూ ఉంటాం, ఇంక 2 గంటల తర్వాత తినొచ్చులే, 3 గంటల తర్వాత తినొచ్చులే. ఒక ఎదురు చూపు ఉంటుంది. ఈ నరకంలో పడితే ఎదురు చూపు ఉండదు. ఈ నరకంలో ఒక్కసారి కానీ పడితే ఎదురు చూపు ఉండదు. బ్రతికి ఉండవారికే పాప క్షమాపణ. ఎవరు చెప్పండి? బ్రతికి ఉన్నవారికే పాప క్షమాపణ. అందుకే సువార్త ప్రకటించబడతాం. యేసు ప్రభు అంటాడు తన శిష్యులతో, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి, మీరు సర్వలోకానికి పోండి, ప్రపంచం మొత్తం తిరగండి, నా కొరకు బిడ్డలను మీరు సిద్ధపాటు చేయండి. అందరికీ సువార్త ప్రకటించబడాలి, అందరూ నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి. ఇదిగో పొరపాటు చేస్తే నరకం అనేది ఉంది. దేవుని పట్ల భయం భక్తి కలిగి ఆయన మార్గంలో నడిచే వారికి పరలోక రాజ్యం ఉంది అని మీరు తెలియజేయండి. నా నామం పేరిట బాప్తీసాలు మీరు ఇవ్వండి, అనేకులను సిద్ధపాటు చేయండి. యేసు ప్రభు ప్రేమ చూడండి. ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టమా? ఇష్టం లేదు. కాబట్టి ఏం చేసిన యేసు ప్రభు కొరకు చేయాలి. అందుకే మనం కాపాడుకోవాలి, మన భక్తిని మనం కాపాడుకోవాలి, ప్రార్థనా జీవితం కలిగి మనం జీవించాలి. ఉండొద్దు సగం లోకంలో బ్రతకొద్దు, సగం దేవుళ్ళు వద్దు, నిన్ను మోసం చేసుకోవద్దు,
ఎవరిని మోసం చేయాల్సిన అవసరం, నిన్ను అసలు మోసం చేసుకోవద్దు. నిన్ను బట్టే నీ పిల్లలు దీవించబడతారు, నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నిన్ను బట్టే నీ కుటుంబం రక్షణలోకి నడిపించబడింది. బాధ్యత కలిగి ఉండండి, బాధ్యత లేకుండా ఉండొద్దు. ఈ లోకంలో టీవీలు మనకు శాశ్వతం కాదు, ఈ లోకంలో సెల్ ఫోన్లు మనకు శాశ్వతం కాదు, ఈ లోకంలో బంగారం మనకు శాశ్వతం కాదు, ఈ లోకంలో డబ్బు మనకు శాశ్వతం కాదు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల బంధాలు ఇవేవి కూడా మనకి శాశ్వతము కావు. రేపొద్దు నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ ప్రభువు ముందు నిలబెడితే ప్రభువే సాక్షి నీ కొరకు. జాగ్రత్త, నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి ఎపఫ్రోదు ఏం చేశాడు? మంచి సాక్ష్యాన్ని, ఇంకేం సాక్ష్యం కావాలి చెప్పండి, ఇంకేం సాక్ష్యం కావాలా? పౌలు చెప్తా ఉన్నాడు ఏమని ఫిలిప్పీ సంఘంతో, ఓ ఫిలిప్పీ సంఘమా, ఎపఫ్రోదీతు అతడు ప్రాణమునైను లక్ష్య పెట్టకుండా క్రీస్తు నిమిత్తము చావటానికైనా సిద్ధంగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడంట? చావటానికైనా సిద్ధంగా ఉండాలి. నువ్వు చనిపోయేలోపు నీ గురించి సేవకుడు చెప్పాలా, ఈ తల్లి మంచి క్రీస్తు కొరకు సాక్షిలాగా బ్రతికింది అని సాక్ష్యం చెప్పాలా, దేవుని కొరకు త్యాగం అయిపోయిందని సాక్ష్యం చెప్పాలా, దేవుని కొరకు కొవ్వొత్తిలాగా కరిగిపోయిందని సాక్ష్యం చెప్పాలి. లోకాసు వార్త 2వ అధ్యాయం 36-37 వచనాల్లో అన్నా అని ఓ ప్రవక్త ఉంది. భర్త చనిపోయింది మొదలైన దగ్గర నుంచి చనిపోయేంత వరకు 84 సంవత్సరాలు దేవాలయంను విడిచిపెట్టలేదంట. హల్లెలూయా. రెయ్యింబగలు ఉపవాసం ఉండి సేవ చేసిందంట. కొవ్వొత్తిలాగా ప్రభు కొరకు కరిగిపోయింది. తన జీవిత కాలం మొత్తం దేవుని సన్నిధిలో గడిపింది. తన జీవిత కాలం మొత్తం ప్రార్థన జీవితం కలిగి ఉంది. ఆమె జీవితం ధన్యమైపోయింది. ఆమె చనిపోయే లోపు వృద్ధాప్యంలో యేసు ప్రభు పుడితే మరియా యేసేపు ఆ మందిరానికి తీసుకొచ్చారంట. ఆమె యేసు ప్రభుని ఎత్తుకొని ముద్దాడిందంట. హల్లెలూయా. ఆమెకు గొప్ప భాగ్యం దొరికింది. లోకరక్షకుణ్ణి స్వయంగా దేవుణ్ణి ఎత్తుకొని ముద్దు పెట్టుకునే గొప్ప భాగ్యం దొరికింది. కొన్నిసార్లు మనం పడే ప్రయాసం కావచ్చు, మనం పడే కష్టం కావచ్చు, ప్రభునందు ఎప్పుడు కూడా మన ప్రయాసం వ్యర్థము కానే కాదు. ప్రతిదీ మనకంటూ ఒక గ్రంథం ఉంది, ప్రతిదీ దేవుడు రాస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు దేవుని కొరకు మనం బ్రతుకుతాం. దేవుని బిడ్డ మంచి సాక్ష్యం కలిగి మనం బ్రతుకుతాం. దేవుని వైపే చూడండి, ఏ మనుషుల వైపు చూడొద్దు. కరువు వచ్చింది, పనులు లేవు, పొదుపులు ఎట్ట కట్టాలి, పిల్లలున్నారు, ఇల్లెట జరగాలి అని భయపడొద్దు. ఏలియా ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. ఏలియా ఎప్పుడైతే దేవుని వైపు చూశాడో ఏలియా పోషించబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి యేసేపు దేవుని వైపు చూశాడు. 7 సంవత్సరాలు తాను, తన దేశ ప్రజలు అనేకులు పోషించబడ్డారు. మనుషులైన వదిలిపెడతారు. ఒకనొక సమయంలో మనుషులు చిన్నంగా సర్దుకుంటారు, పరిస్థితులను బట్టి సర్దుకుంటారు. కానీ దేవుడు సర్దుకునేవాడా? ప్రాణం పెట్టినోడు సర్దుకునేవాడా? కాదు. నీకు సహాయం చేసేది. ఈరోజు బాధపడొద్దు. దేవుడి కొరకు నువ్వు మంచి సాక్ష్యం కలిగి బ్రతుకు, నమ్మకంగా జీవించు. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. నువ్వు మంచి నమ్మకస్తురాలుగా నువ్వు జీవించు, నమ్మకమైన బిడ్డగా నువ్వు జీవించు. నీ పనులు మొత్తం యేసయ్య చూసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాగనే ఎపఫ్రోదీలాగా మనం ఉందాం. వదిలిపెట్టొద్దు. ఏ ఆదివారం మందిరాన్ని వదిలిపెట్టొద్దు. ఏ రోజు ప్రార్థన చేయకుండా ఉండొద్దు. ఏ రోజు కూడా మీరు వెనుదిరిగిపోవద్దు. శ్రమలో మనం కృంగిపోవద్దు. మనం దేవుని బిడ్డలం. యేసు ప్రభు ఆ శిలువ భుజాన్ని పెట్టారు. ఆయన లక్ష్యం ఏంది? నా శిలువ నేనే ఎత్తుకోవాలా, నా శిలువ నేనే మోయాలా. ఎప్పుడు? ఈ మ్రాను మీద చనిపోయేంత వరకు నా శిలువ నేనే మోయాలి. భారభరితమైన శిలువని, అది భయంకరమైన శోధన, భయంకరమైన శ్రమ. నాకు బరువు ఎక్కువైపోయింది, రాండి మొయ్యండి అని శిష్యులను పిలిచాడా? ఏడుస్తున్న వారిని పిలిచాడా? రాండి, నాకు బరువు ఎక్కువైపోయింది, నాకు సాయం చేయండి అని పిలిచాడా? లేదు. శ్రమలో నువ్వు కృంగిపోతే నువ్వు చేతగానే వాడవుతావు. యేసు ప్రభు శ్రమ పడ్డాడు, చనిపోయేంత వరకు శ్రమ పడ్డాడు, కానీ కృంగిపోలేదు, గట్టిగా నిలబడ్డాడు. ఆయన మనిషే. చెప్పండి, ఎవరు ఆయన?
మనిషి దాసుని స్వరూపం ధరించుకున్నాడు, కృంగిపోలేదు ఆయన. శిలువ మీద ప్రాణం, అమ్రాను మీద ప్రాణం పెట్టేంత వరకు వదిలిపెట్టలేదు శిలువనే. నీవు కూడా శ్రమలు వస్తాయి, భయంకరమైన శ్రమలు వస్తాయి. నువ్వు చేతగాని వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకోవట్లా. మన యేసయ్యకు ఇంకో పేరుంది, యూదా గోత్రపు సింహం. సింహం భయపడదు, మరణం ఎదురొచ్చిన సింహం భయపడదు, దాన్ని ఎదుర్కొనిపోయింది. చావనైనా చనిపోయింది కానీ ఓటమిని మాత్రము అంగీకరించు. నువ్వు పాపం నీ ముందు నిలబడింది నిన్ను జయిద్దామని, కానీ నువ్వు పాపాన్ని జయించనియొద్దు, నువ్వు పాపాన్ని ఓడించాలా. హల్లెలూయా. నీ శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకొని, నీ ఆత్మను కంట్రోల్లో పెట్టుకొని, నీ దేహాన్ని కంట్రోల్లో పెట్టుకొని నువ్వేం చేయాలా? పాపాన్ని ఓడించాలా. రెండోది శ్రమలను ఓడించాలి. ఏం చేయాలి చెప్పండి? శ్రమల్ని ఓడించాలా. శ్రమలకు నువ్వు కృంగొద్దు, భయపడొద్దు, అదురుపోవద్దు. యేసయ్య నీ వెనకాల ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు కృంగిపోవద్దు, గట్టిగా నిలబడు, ప్రభు కొరకు నువ్వు నిలబడు. శ్రమలు నీ ముందు తల ఉంచుతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చనిపోయేంత వరకు, ప్రాణం పోయేంత వరకు ఎపఫ్రోదితు లాగా ఉండాలి మనం, మంచి విశ్వాసిలాగా మనం ఉండాలి. కాబట్టి ఈరోజు ఒకటే చిన్న ప్రార్థన, ప్రభువా నన్ను సాక్షి బిడ్డగా ఉంచాయా, నీ కొరకు కరిగిపోవాలి ప్రభు, నీ కొరకు నేను త్యాగం అయిపోయాలి ప్రభు. దేవుని సేవలో సహకరించండి, దేవుని పని చేయండి. ఖాళీగా ఉంటే ప్రార్థన, అందరి కొరకు ప్రార్థనలు చేయండి, మందిరం పనులు చేయండి, మందిరం ఓడవండి. మన ఇల్లు ఉన్నట్టు మందిరం ఉండాలి, మన ఇంటికంటే ఎక్కువగా మందిరం ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి చెప్పండి? మన ఇంటికంటే ఎక్కువగా. పాపం దావీదు ఒక ఆశ, నా దేవుని మందిరం బాగా కట్టుబడాలి. 2,40,000 కేజీల పైగానే, 2,40,000 కేజీల పైగా బంగారం ఇచ్చాడంటే దావీదు. హల్లెలూయా. దావీదు చూడండి ఎంత ఆశ, నా దేవుని మందిరము బాగుండాలా. చూడండి, దేవుడు దావీదు, నా మందిరం విషయంలో నువ్వు బాధ్యత కలిగి ఉన్నావు, నీ పిల్లలు దీవించబడతారు. హల్లెలూయా. నీ పిల్లలు రాజులుగా ఉంటారు. ఇప్పుడు కూడా దావీదు వంశంలో నుంచి వచ్చిన వాళ్ళే ఇజ్రాయెల్ దేశంలో రాజులుగా ఉన్నారు. ఆ దినం దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన రాకడి వరకు వాళ్ళు ఇంకా రాజులుగానే ఉంటారు. అప్పుడెప్పుడో దేవుడు వాగ్దానం చేశాడు. మందిరం అంటే దేవునికి ఇష్టం, నువ్వు మందిరం పని చేయటం ఇంకా దేవునికి ఇష్టం. మన ఇంటికంటే శుభ్రంగా ఏముండాలి చెప్పండి? మందిరం ఉండాలి. ఏముండాలా? మందిరం ఉండాలా. కాబట్టి యేసయ్య, దేవుని కొరకు బ్రతుకుతాం ఈ రోజు నుంచి. ప్రభువా నీ సాక్షి బిడ్డగా నన్ను ఉంచు ప్రభువా. తండ్రి, ఎపఫ్రోదితు ప్రభువా, మరణకరమైన రోగం వచ్చింది, అయినా కానీ సంఘాన్ని వదిలిపెట్టలేదు. సంఘం మీద ఆశ, చావటానికి సిద్ధమై ఉన్నాడు, అయినా కానీ ఓడిపోలేదు. ప్రభు కనికరించి ఆ వ్యక్తిని బ్రతికించాడు. ఈరోజు కూడా నువ్వు ఎలా ఉండాలంటే, నా మటుకు నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నీ కొరకు బ్రతికే మనసు నాకు దయచేయి ప్రభు. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఆకాశమందున్న దేవ యేసయ్యా, నీకే స్తుతులయ్యా, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో బహుతేటగా, స్పష్టంగా, వివరణంగా బిడ్డలతో మీరు మాట్లాడారు. ఎపఫ్రోదితు ప్రభువా, రోగి అయినప్పటికీ నాయన సంఘం మీద దిగులు, సంఘం మీద విచారం కలిగి ఉన్నాడు. నా సంఘం ఏ విధంగా ఉందో, నా సంఘం ఏ పరిస్థితిలో ఉందో అయ్యా, అలాంటి మనసును మాకు దయచే ప్రభువా. బాధ్యత కలిగి ఉన్నాడు ప్రభు ఎపఫ్రోదితు నాయన. ఈరోజు ఆ బాధ్యత మాలో లేదు నాయన. అయ్యో, నేను మందిరానికి వెళ్ళకపోతే నా సంఘం పరిస్థితి ఏంటి? అయ్యో, నేను దేవుని పనికి సహకరించకపోతే నా దేవుని పని సంగతి ఏంటి? నేనున్న గ్రామంలో దేవుడు నన్ను వాడుకుంటా ఉన్నాడే, నేనున్న గ్రామంలో దేవుడు నాకు ఒక మందిరాన్ని ఇచ్చాడే, ఒక సేవకుడిని ఇచ్చాడే, నాకు ఒక సంఘాన్ని ఇచ్చాడే, ఆ సంఘం పట్ల బాధ్యత కలిగి నేను ఉండాలి అనే మనసు నాకు కలుగు చేసే ప్రతి ఒక్కరు అడగండి. ప్రతి దేవుని బిడ్డలు అడగండి, దేవుణ్ణి అడగండి. కృంగిపోవద్దయ్యా, నేను రోగం వచ్చినా కృంగిపోవద్దయ్యా, శ్రమ వచ్చినా కృంగిపోవద్దు, పాపం మా ముందు నిలబడ్డమే కృంగిపోవద్దు, జయించాలా ప్రభు. నీ కొరకు మంచి సాక్షి బిడ్డగా ఉంచాలి ప్రభు. మరణం వరకు నాయన మంచి పోరాడాలి. ఆ పోరాటం మీరు మాకు దయచేయండి నాయన.
చెప్పిన వాక్యం మా హృదయాల్లో స్థిరపరచండి. యేసయ్య చెప్పిన వాక్యం బిడ్డలకి నాయన దీవెనకరంగా వారి జీవితాలను ఆయన మార్చిపడే విధంగా మీరు మాట్లాడారు. స్తోత్రాలు నాయన. వాక్యం అనే విత్తనం బిడ్డల హృదయాల్లో నాటుబడి స్థిరపడి గొప్పగా ఫలించి వాక్యానుసారం నడిచే మనసున్న ఆయన వారికి దయచేయమని ప్రభువా యేసు ప్రభు శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరు లేచి నిలబడదాం. ఆశీర్వాదం తీసుకుని వెళ్దాం.